కార్తవ్య వీర్యార్జునుడు అని చెప్పి ఒక మహానుభావుడు పుట్టాడు. మీ అందరికి కూడా అతని చరిత్ర తెలిసే ఉంటుంది. భాగవత అంతర్గతంగా ఇంతకు పూర్వం కూడా చెప్పుకున్నట్లు నాకు గుర్తు. ఈ కార్తవీర్యార్జునుడు అసలు ఎవరని చెప్పంటే, విష్ణుమూర్తి దగ్గర మనకి చక్రం ఉంది కదా, సుదర్శన చక్రము. ఆ సుదర్శన చక్రానికి ఒకానొక సందర్భములో అహంకారం కలిగిందంట. నా వల్లే విష్ణుమూర్తి ఎంతోమందిని సంహరించగలుగుతున్నాడు, నన్ను మంత్రప్రోక్షణ చేసి వదిలిపెడితే నేను వెళ్ళి వాళ్ళ కుత్తుకులు కత్తిరించి మరల విష్ణువు దగ్గరికి వస్తున్నాను, కాబట్టి నేను చాలా గొప్పదాన్నని అనుకుంది. ఆ యొక్క విష్ణు చక్రము శ్రీమన్నారాయణుడికి ఆనందపడితే ఒప్పుకుంటారు కానీ అహంకారపడితే ఒప్పుకోరండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా మనకేదైనా ఒక శక్తి ఉందనుకోండి, బాగా మాట్లాడడము, బాగా పాడడము, బాగా భగవద్గీత శ్లోకాలన్నీ చూడకుండా చెప్పడము రావడము, విష్ణు సహస్రాలు రావడము, కంజర బాగా కొట్టడము, ఉపన్యాసం బాగా చెప్పడము, ఏదో ఒక ప్రతిభ. ఎవరిచ్చారు ఇవన్నీ? ఆయన విభూతులు ఇవి, పరమేశ్వరుడు ఇచ్చాడు. నువ్వు ఆనందపడు, తప్పులేదు. దేవుడి దయ వల్ల నేను బాగా మాట్లాడగలుగుతున్నానండి, దేవుడి దయ వల్ల బాగా కొట్టగలుగుతున్నానండి, దేవుడి దయ వల్ల బాగా పాడగలుగుతున్నానండి, తప్పులేదు. అంతవరకు ఒప్పుకుంటాడు ఆయన. ఇంకా నేనే పాడగలుగుతున్నాను అన్నావనుకో, ఆ నేనే లేకుండా అడ్రస్ లేకుండా చేసేస్తాడనమాట. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా. ఎప్పుడైతే విష్ణు ధనస్సు ఆ విధముగా అహంకరించిందో శ్రీమన్నారాయణుడు శపించాడు, నువ్వు భూలోకములో మానవుడుగా జన్మింతుగాక అని శపించాడనమాట. అప్పుడు వెంటనే ఆ యొక్క విష్ణు వెళ్ళి, ఆ విష్ణు చక్రం వెళ్ళి ప్రార్థన చేసింది, స్వామి పొరపాటు నాలో అహంకారం వచ్చేసింది, నన్ను క్షమించండి అని చెప్పింది. అప్పుడు అన్నాడు విష్ణుమూర్తి, నీకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతార రూపంలో వస్తారు కదా, ఆ దత్తాత్రేయ స్వామి వారి అవతారం వచ్చినప్పుడు అతన్ని వెళ్ళి ప్రార్థిస్తే అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పారు. దత్తాత్రేయ స్వామి వారి అవతారం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరైతే ఆ విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఉందో ఆ సుదర్శన చక్రము ఎవరైతే శాపవాశాస్తూ పుట్టారో అతను వెళ్ళి స్వామి నాకు విముక్తి కలిగించిన తపస్సు చేశాడు, తపస్సుకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహిస్తే ప్రార్థన చేశారు, ఏమి కావాలో కోరుకో అని చెప్పంటే, నాకు ఒక గొప్ప వ్యక్తి చేతిలో మరణించాలి, మరణించినంత వరకు కూడా సహస్రబాహువులై ఉండాలి, 1000 చేతులు ఉండాలి, నాకు 1000 చేతులతో ఆనందం. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క చక్రానికి 1000 కొనలు ఉంటాయన్నమాట. అందుకోసం అని చెప్పి నాకు 1000 చేతులు ఉండాలి, బ్రతికినంత వరకు ఎంతో ఆనందంగా బ్రతకాలి, గొప్ప కార్యక్రమాలు చెయ్యాలి, ఒక గొప్ప వ్యక్తి చేతిలో నాకు మరణము సంభవించి నేను మరలా విష్ణుమూర్తిని చేరుకోవాలని కోరుకుంది ఆ సుదర్శన చక్రము. అర్థమైంది కదండి మీకు? తత్కారణముగా జన్మించాడు ఈతనమాట. ఈతనేమో చేశాడు, ఇంకా విజృంభించాడు. కార్తవ్య వీర్యార్జునుడు ఆ విధముగా 1000 చేతులు వచ్చాయి కదా, 1000 చేతులు వచ్చిన తర్వాత ఆగుతాడా? 2 చేతులు వచ్చిన వాళ్ళమే ఆగడం లేదు. ఇంకా 1000 చేతులు ఉంటే ఇంకెట్లా ఉంటాడు? అతను కూడా విజృంభించాడు. ఒకానొక సందర్భములో రావణాసుడు ఎంత బలవంతుడో ఒక ముక్క చెప్పేసి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను. రావణాసురుడు వచ్చాడు. ఆ రావణాసురుడు తెలిసింది కార్తవ్య వీర్యార్జునుడు మహాబలవంతుడు, వాడిని సంహరించాలనుకున్నాడు. అనుకుని వచ్చాడు. అతను వచ్చేసరికి మాహిష్మతి పురాణికి వచ్చేసరికి కార్తవ్య వీర్యార్జునుడు తన భార్యలందరితో కలిసి విహారానికి వెళ్ళాడు. అలా విహారము చేస్తూ చేస్తూ ఒక నదీ తీర ప్రాంతానికి వెళ్ళాడు. రావణాసురుడికి ఏమిటంటే సంధ్యావందన సమయానికి ఎక్కడున్నా కానీ అక్కడ వెంటనే ఒక శివలింగాన్ని తయారు చేసి సంధ్యావందనం చేస్తారన్నమాట. అంత భక్తుడు. అయితే అక్కడేమి జరిగిందంటే ఈ చెలికెత్తులందరితో కూడా భార్యలందరితో కూడా కార్తవ్య వీర్యార్జునుడు స్నానము చేస్తూ వారన్నారు, చూడండి మీకు 1000 చేతులు ఉన్నాయి కదా, ఈ నదిని ఆపగలరా అని చెప్పి అన్నారు. దానికేం భాగ్యం, చూడండి ఇప్పుడే ఆపుతానన్నాడు. తన 1000 చేతులు అడ్డం పెట్టేసి ఒక పెద్ద డ్యామ్ మాదిరి నీరు రాకుండా ఆపేశాడు. మొత్తం నీరంతా ఆగిపోయింది, నది ప్రవాహాన్ని మొత్తాన్ని ఆపేశాడండి. ఎంత బలవంతుడో చూడండి కార్తవ్య వీర్యార్జునుడు. అలా ఆపేస్తే వాళ్ళందరూ కూడా అక్కడ నీరు ఆగిపోతే అందరూ అందులోకి వెళ్ళి జలకాల ఆటలు ఆడారు. ఇంతలోపు రావణాసురుడికి సమయం అయ్యింది కదా, అతనేమో పూజ చేసుకోవాలి. ఈ నది ఆగిన తెలియదు దానికి పైన ఏమి జరుగుతుందో. ఇక్కడేమో ఒక సైకత లింగాన్ని ఏర్పాటు చేసుకుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ పూజ చేస్తున్నాడు. ఇంతలోపు ఆ చెలికెత్తలికి ఆనందము తీరిపోయింది. ఆ భార్యలకి ఏమండి ఇంకా తీసేయండి అని చెప్పి అన్నారు. ఆడు గేట్లు ఎత్తేసాడు మాట కార్తవ్య వీర్యార్జునుడు. వెంటనే ఆ నీరు వచ్చేసి ఈ రావణాసురుడు చేసినటువంటి శివలింగాన్ని కొట్టుకొని వెళ్ళిపోయింది. రావణాసుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఎవడరా వాడు, ఆ పైన ఎవడో కావాలని చేశాడు ఆ ధూర్తుడు, వెళ్ళి వాడెవడో పట్టుకొని రండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళి చూశారు, అమ్మనాయన వీడు రావణాసురుడు మన వల్ల కాదని వెంటనే వచ్చారు. నాయనా నువ్వు ఎవరి కోసమైతే ఇక్కడికి వచ్చావో యుద్ధము చేయడానికి, అతనే ఆ పైన ఈ ఘనకార్యాన్ని చేశాడు, నువ్వు కావాలంటే వెళ్ళని చెప్పి అన్నాడు. వెంటనే రావణాసురుడు వెళ్ళాడు, కార్తవ్య వీర్యార్జునుడితో యుద్ధానికి దిగాడు.
ఆయనకి 1000 చేతులు ఉన్నాయి కదా, రావణాసురుణ్ణి చుట్టి బంధించేసి తీసుకెళ్లి తన చెరసాల్లో పడేసేయండి అంతే. ఇంత గొప్ప రావణాసురుని కూడా కార్తవీర్యార్జునుడు వీర్యార్జునుడు అవలీలగా బంధించేసి చుట్టి తీసుకెళ్లి చెరసాల్లో పడేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, ఓరే బాబు నీ బలానికి ఒక నమస్కారం, వాడు నా మనవడరా, వాడు నాకు దగ్గరవాడు, వాడిని వదిలేరే బాబు అని చెప్పి బ్రహ్మదేవుడు బ్రతిమాలుకుని కార్తవీర్యార్జునుడిని బ్రతిమాలితే, అయ్యో మహాత్మా నాకు తెలియదు మీ మనవడా తీసుకెళ్ళిపోండి అని చెప్పి వదిలేడమాట. అంత గొప్పవాడు ఆ కార్తవీర్యార్జునుడు. అది ఆయన యొక్క చరిత్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.